నమస్కారం రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అంశం శీతాకాలంలో పాడి పశువులు దూడల యాజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశం గురించి తగిన సలహాలు సూచనలు అందించడానికి మనతో ఉన్నారు డాక్టర్ ఎం కిషన్ కుమార్, సీనియర్ ప్రొఫెసర్ అండ్ యూనివర్సిటీ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్ స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్. నమస్తే సార్. నమస్కారం సార్. ముందుగా ఇవాల్టి అంశానికి సంబంధించిన ఏవి చూద్దామండి. ఇవాల్టి అంశానికి సంబంధించిన లఘు చిత్రం. ఏ కాలంలో ఉండే సమస్యలు ఆ కాలంలో ఉంటాయి. ఇది మనుషులకే కాదు, మూగ జీవాలకు కూడా వర్తిస్తుంది. పాడి పరిశ్రమ విషయంలో వేసవిలో అధిక జాగ్రత్తలు తీసుకునే రైతులు చలికాలంలో కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు. సాధారణంగా శీతాకాలంలో పశువులు సరిగా మేత మేయవు, అధికంగా ఎదకు వస్తుంటాయి. అందుకే పశువులకు శీతాకాలం ఒక గడ్డు కాలం అంటుంటారు. ఈ కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు పశువుల శరీరం వేడిగా ఉండేందుకు కావలసిన ఆహారాన్ని అందించాలి. లేని పక్షంలో మేత సరిగా తినక పాల దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. అంతేకాదు, చలికాలంలో అనేక వైరస్లు, దోమలు వ్యాప్తి చెందడం వల్ల పాడి పశువులు రోగాల బారిన పడతాయి. పశువులను ఉంచిన షెడ్ల చుట్టూ గోనె సంచులు అమర్చాలి. ఇక వాటికిచ్చే ఆహారంలో పోషక విలువలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. అంతేకాదు, పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందాలంటే నేటి లేగదూడలే రేపటి పాడి పశువులు అన్న సూత్రాన్ని రైతులు గుర్తుంచుకోవాలి. చాలామంది రైతులు లేగదూడల సంరక్షణలో అశ్రద్ధ కనబరచడం వల్ల లేగదూడల్లో మరణాల శాతం అధికంగా ఉండి పరిశ్రమ కుంటుపడుతోంది. పాల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే మన దొడ్లో పుట్టిన దూడ పాడి పశువుగా ఎదిగితే వచ్చే లాభమే అధికం. మరి లేగదూడలు మంచి పాడి పశువులుగా అందిరావాలంటే చలికాలంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. శీతాకాలంలో పాడి పశువులు దూడల యాజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేయండి. సార్, ముఖ్యంగా మనం ఈ శీతాకాలంలో చూసుకుంటే అయితే ఈ పశువుల సంరక్షణ చూసుకుంటే ఈ శీతాకాలంలోనే ఎక్కువగా పశువులన్నీ కూడా అసౌకర్యానికి, అనారోగ్యానికి గురవుతూ ఉంటాయి. అసలు దానికి కారణం ఏంటండి? ఈ శీతాకాలంలో సాధారణంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం, మంచు కురవడం, అదేవిధంగా చలి తీవ్రత ఎక్కువగా ఉండడం, చలి గాడుపుల వలన పాడి పశువులు, దూడలు అసౌకర్యానికి గురవడమే కాకుండా అనారోగ్యానికి కూడా గురవుతూ ఉంటాయి. మన రాష్ట్రంలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి పశు పోషకులు తగు యాజమాన్య పద్ధతులు పాటించి ఈ శీతాకాలంలో విలువైన పాడి పశువులను, దూడలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే. అయితే అనారోగ్య సమస్యలు అని అంటున్నారు కదా సార్, అసలు ముఖ్యంగా ఎటువంటి సమస్యలు అనేవి వస్తుంటాయండి పశువులకి? అంటే ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉండడం, వాటి నుంచి ఈ పశువులను కాపాడుకోకపోయినట్లయితే ఈ యొక్క చలి తీవ్రత వల్ల ఈ పాడి పశువులు న్యూమోనియా వ్యాధులకు గురి కావడం, పాడి పశువులే కాకుండా దూడలు కూడా ఈ న్యూమోనియా వ్యాధులకు గురి కావడం, సరిగా మేత తీసుకోకపోవడం, తద్వారా పాల దిగుబడి తగ్గిపోవడం, మొత్తంగా చూసినట్లయితే ఈ జీవన విధానాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి పశు పోషకులు ఈ యొక్క శీతాకాలంలో కూడా యాజమాన్య పద్ధతులు అంటే వీటిని కాపాడుకోవడం, చలి తీవ్రత నుంచి, చలి గాడుపుల నుంచి పాడి పశువులను కాపాడుకోవడానికి వీరు యాజమాన్య పద్ధతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా
అనారోగ్యానికి పడిన పశువులు అంటే ఎప్పుడైతే అనారోగ్యానికి గురవుతాయో శ్వాస సరిగా తీసుకోకపోవడం అంటే నిమోనియా వ్యాధికి గురైన పాడి పశువులు సరిగా ఈ యొక్క శ్వాస కష్టంగా ఉండడం, అదేవిధంగా మేత సరిగా తీసుకోకపోవడం, వ్యాధి నిరోధక శక్తి పాడి పశువుల్లోనూ దూడల్లోనూ తగ్గిపోవడం, తద్వారా మేత సరిగా తీసుకోకపోవడం ఫలితంగా పాల దిగుబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, అయితే ఈ అనారోగ్యానికి గురి కాకుండా అసలు పశువులు ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలంటారు? అంటే ఈ పాడి పశువులను ముఖ్యంగా శీతాకాలంలో చూసినట్లయితే మంచి గృహవసతిని కల్పించాలి. అంటే చలి తీవ్రత నుంచి కాపాడుకోవడానికి పాకలను అమర్చుకోవాలి. పాకల్లో సరైన సౌకర్యాలను కూడా సౌకర్యవంతంగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడు షెడ్డుకి ఇరువైపులా కూడా వీలైతే గోనె సంచులను కానీ పరదాలను కానీ వేలాడదీసినట్లయితే ఈ చలి గాడుపుల నుంచి మన పాడి పశువులను కాపాడుకోవచ్చు. అదేవిధంగా బయట ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట ఉంచకుండా ఉండాలి. అంటే షెడ్ లోపల ఉంచినట్లయితే ఈ చలి బెడద నుంచి మనం కాపాడుకోవచ్చు. సాధారణంగానే బయట వాతావరణం అనుకూలంగా ఉండకపోవడం, చలి తీవ్రత వల్ల చల్లగా ఉండడం, కాబట్టి పాడి పశువులను కానీ దూడలను కానివ్వండి పాకల్లోనే ఉంచాలి. పాకలలో ఉండే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. వీలైతే బాగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే, చలి గాడుపులు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ రూమ్ హీటర్స్ను కూడా అమర్చుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క పాకలలో కూడా ఈ యొక్క వరిగడ్డిని కానీ పేర్చుకున్నట్లయితే కూడా వెచ్చదనాన్ని కలిగేటట్లు మనం చూసుకోవాలి. ఇంకొకటి మేత విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ముఖ్యంగా అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే మేపు విషయంలోనూ తర్వాత పాకల్లో కూడా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ యొక్క పాడి పశువులు కానీ దూడలు కానీ ఈ యొక్క అసౌకర్యానికి అనారోగ్యానికి గురి కాకుండా చూడవచ్చండి. ఓకే, అయితే పశువుల కొట్టంలో కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలండి? పశువుల కొట్టాలను ముఖ్యంగా శుభ్రంగా ఉంచడం, వెచ్చదనంగా ఉండేటట్లు కింద ఈ వరిగడ్డిని పేర్చుకున్నట్లయితే బాగుంటుంది. ఇంకా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే రూమ్ హీటర్స్ను కూడా అమర్చుకోవచ్చు. తర్వాత పాకలలో ఉండే నీటి తొట్లను, మేత తొట్లను పరిశుభ్రంగా ఉంచాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ నిమోనియా గురవుతాయో పాడి పశువులు దూడలు కానివ్వండి ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి పాకలలో ఈ యొక్క పరదాలను రెండు వైపులా కూడా గోనె సంచులను వేలాడదీసుకోవడం, తర్వాత కింద పాకలలో కింది భాగంలో వరిగడ్డిని పేర్చుకున్నట్లయితే ఈ యొక్క వెచ్చదనాన్ని మనం కలిగించవచ్చు. వీటికి సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. ఇంకా వీలైతే ఇంకా చలి తీవ్రత ఎక్కువ ఉండే ప్రదేశాల్లో రూమ్ హీటర్స్ను కూడా అమర్చుకున్నట్లయితే కూడా ఈ యొక్క చలి తీవ్రత నుంచి కాపాడుకోవచ్చు. ఓకే, అయితే ఈ చలి ఎక్కువగా ఉండడం వల్ల అదేమన్నా పాల ఉత్పత్తి మీద ఏమన్నా ప్రభావం పడుతుందంటారా? పాల ఉత్పత్తి తగ్గడం కానీ అలా ఏమన్నా జరుగుతుంది? అవునండి, ఎందుకంటే ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నిమోనియా గురి కావడం, తర్వాత ఈ పాడి పశువులు సరిగా మేతను తీసుకోకపోవడం ద్వారా ఈ పాల దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మేపు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి కావలసిన మేపును అందించాలి. ఈ మేతలో ముఖ్యంగా ఈ కాలంలో ఈ ప్రోటీన్ల శాతం తక్కువగా ఉండేటట్లు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండేటట్లు మనం తయారు చేసి ఈ మేపును అందించినట్లయితే బాగుంటుంది. కాబట్టి మేత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, పాల దిగుబడి తగ్గకుండా. అదేవిధంగా సౌకర్యవంతంగా ఉండేటట్లు కూడా చూసుకోవాలి. ముఖ్యంగా మేత విషయంలో ఉదయం పూటే బయటికి పంపకుండా ఉండడం మంచిది. ఎందుకంటే మంచు కురుస్తూ ఉంటుంది, తర్వాత ఈ అత్యల్ప ఉష్ణోగ్రత ఉండడం, మంచు బాగా తెల్లవారుజామునే పంపించేస్తూ ఉంటారు. అలా పంపించకుండా ఉన్నట్లయితే బాగుంటుంది. 7 గంటల తర్వాత బయటికి పంపడం, మేపుకు పంపించాలనుకుంటే ఆ సమయంలో పంపించడం మంచిది. రాత్రిపూట కానీ మరీ వేకువజామునే కానీ పంపించకపోవడం మంచిదండి. ఆ రకంగా పాడి పశువులకు చలి ప్రభావం కూడా పశువులపైన పడుతుందంటారు. కాబట్టి ఆ రకంగా లేకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, అయితే ఎటువంటి మేతనివ్వాలండి పశువులకి? అంటే మేతలో మనం ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పోషక విలువలు ఉండేటట్లు ఉండాలి. అంటే మేత ఇచ్చేటప్పుడు కొంత దాణాన్ని, సమీకృత దాణా మిశ్రమాన్ని ఇవ్వాలి. అదేవిధంగా కొంత మన వరిగడ్డి అంటే ఎండుగడ్డిని కూడా ఇవ్వాలి. కత్తిరించిన ఎండుగడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించిన వరిగడ్డితో పాటుగా ముక్కలుగా కత్తిరించిన ఈ యొక్క పచ్చగడ్డిని కూడా ఇచ్చినట్లయితే బాగుంటుంది. అంటే ఒక 10 లీటర్లు పాలిచ్చే పాడి పశువుకు 30 కిలోల పచ్చి మేత, ఒక 6 నుంచి 7 కిలోల వరకు ఎండు మేత, ఒక 4 కిలోల వరకు దాణాను ఇచ్చినట్లయితే సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే ఈ చలికాలంలో మనం ఇచ్చే మేతలో అంటే సమీకృత దాణాలో ఫాస్ఫేట్లు అనేది సమృద్ధిగా ఉండేటట్లు చూసుకోవాలి.
ఈ ఫాస్ఫేట్ అనేది గోధుమ తౌడులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోధుమ తౌడును దాణాలో కలిపి ఇచ్చినట్లయితే బాగుంటుంది. ఓకే, అయితే సమీకృత దాణా అన్నారు కదా సార్, అది అసలు ఎలా తయారు చేసుకోవాలండి? అంటే దాణా బయట కొన్నట్లయితే ఖర్చు ఎక్కువగా ఉంటుంది, వాటి కాస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి స్వయంగా తయారు చేసుకున్నట్లయితే మనం నాణ్యమైన దాణాను పాడి పశువులకు ఇవ్వచ్చు, ఖర్చును కూడా తగ్గించవచ్చు. అంటే సమీకృత దాణాను తయారు చేసుకోవడానికి మనకు అందుబాటులో ఉండే ఈ యొక్క దాణా దినుసులను తీసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒక 100 కిలోల దాణా తయారు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక 30 కిలోల వరకు జొన్న గింజలు కానీ మొక్కజొన్న గింజలు కానీ, అదేవిధంగా ఒక 15 కిలోల వరకు ఈ యొక్క చెక్కలు, వేరుశనగ చెక్క, ప్రతి గింజల చెక్క, ఒక 17% వరకు ఈ యొక్క తౌడు కూడా కలుపుకోవచ్చు మనం. ఇది గోధుమ తౌడు. ఓకే, తర్వాత నూనె తీసిన తౌడు 20 కిలోల వరకు, ఒక 2 కిలోల వరకు ఈ యొక్క ఖనిజ లవణ మిశ్రమం కూడా తప్పకుండా కలపాలి. 1 కిలో సాధారణ ఉప్పును కలిపి మనం 100 కిలోల దాణాను తయారు చేసుకున్నట్లయితే ఈ యొక్క 100 కిలోల దాణా తయారు చేసిన వాటిలో మనం ఎంత ఇస్తున్నాం అనేది ముఖ్యం కాదు, అందులో జీర్ణయోగ్యమయ్యే పదార్థాలు ఎంత ఉన్నాయి. జీర్ణయోగ్యమయ్యే మాంసకృతులు 16 నుంచి 18%, జీర్ణయోగ్యమయ్యే పదార్థాలు 68 నుంచి 70% ఉండేటట్లు చూడాలి. ఈ విధంగా దాణా తయారు చేసుకున్నట్లయితే ఈ మాంసకృతులు, జీర్ణయోగ్యమయ్యే పదార్థాలు ఉంటాయి కాబట్టి దాణా సొంతంగా తయారు చేసుకున్నట్లయితే ఖర్చును తగ్గించుకోవచ్చు, నాణ్యమైన దాణాను కూడా మన పాడి పశువులకు, దూడలకు కూడా ఇవ్వచ్చు. కాబట్టి పశు పోషకులు సొంతంగా దాణా తయారు చేసుకోవడం మంచిది. ఎందుకంటే మేపు దాదాపుగా 60 నుంచి 70% ఖర్చు అవుతూ ఉంది వాళ్ళ మేపుకే. కాబట్టి ఈ దాణాను సొంతంగా తయారు చేసుకోవాలి. పశుగ్రాసాలను కూడా సాగు చేసుకున్నట్లయితే కూడా ఈ ఖర్చును తగ్గించవచ్చు. కాబట్టి పశుగ్రాసాల సాగు, దాణాను సొంతంగా తయారు చేసి ఇవ్వడం, వాటితో పాటుగా ఈ యొక్క ఎండు మేతను కూడా మేతగా ఇచ్చినట్లయితే ఇది బాగుంటుంది. ఈ పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది, పశువులు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి. మనం ఇచ్చే మేతలో ఈ యొక్క ఖనిజ లవణ మిశ్రమం ఉండేటట్లు చూసుకోవాలి. కాబట్టి పశు పోషకులు ఈ మేపు మీద శ్రద్ధ వహించాలి. ఓకే, అంటే ఈ సమీకృత దాణా ఒకటేనండి, ఈ పశువులకి ఇచ్చే దాణా గురించి కూడా ఏమన్నా విడిగా ఉంటుందా? అంటే దాణా అనేది కాకుండా ఈ పచ్చిగడ్డి, అదేవిధంగా ఎండు మేతను కూడా మనం ఇవ్వాలి. అంటే పచ్చి మేత అనగానే మనకు ధాన్యపు జాతి పశుగ్రాసాలు, ఆ తర్వాత గడ్డి జాతి పశుగ్రాసాలు, తర్వాత ఈ యొక్క కాయ జాతి పశుగ్రాసాలు, అంటే పప్పు జాతి పశుగ్రాసాల్లో మాంసకృతుల శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పప్పు జాతి పశుగ్రాసాలైన అలసంద కానీ, అంటే మనం బొబ్బర్లు అంటాము, పిల్లి పెసర, జనుము. ముఖ్యంగా ఈ శీతాకాలంలో సాధారణంగానే ఈ గడ్డి జాతి పశుగ్రాసాల్లో ఈ యొక్క పెరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ధాన్యపు జాతి పశుగ్రాసాలైన జొన్న, మొక్కజొన్న ఈ పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. అదేవిధంగా ఈ కాయ జాతి పశుగ్రాసాలను కూడా ఈ యొక్క పశుగ్రాసాల సాగు చేసుకున్నట్లయితే బాగుంటుంది. ముఖ్యంగా లూసర్న్, బర్సీమ్, ఓట్స్, ఈ యొక్క జొన్న, మొక్కజొన్న వీటిలో పెరుగుదల బాగుంటుంది. కాబట్టి గిని గడ్డి కానీ హైబ్రిడ్ నేపియర్ గడ్డి కంటే కూడా వీటిలో పెరుగుదల ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ శీతాకాలంలో జొన్న, మొక్కజొన్న, అదేవిధంగా ఈ యొక్క బర్సీమ్, లూసర్ను వీటిని సాగు చేసుకున్నట్లయితే వీటిలో పెరుగుదల బాగుంటుంది, బాగా మనకు ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి దిగుబడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పశుగ్రాసాలను సాగు చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఓకే సార్, మనకి కాలర్ రెడీగా ఉన్నారు సార్. నాగేశ్వరరావు గారు సూర్యాపేట నుంచి. హలో, నమస్తే అండి నాగేశ్వరరావు గారు. ఓకే, చెప్పండి సార్. చెప్పండి నాగేశ్వరరావు గారు. ఓకే, అయితే దానికి ఓకే, సార్ ఓకే సార్. నాగేశ్వరరావు గారు, మనం దాణా అంటే సాధారణంగా 10 లీటర్లు పాలు ఇచ్చే వాటికి ఒక 4 కిలోల దాణా, అంటే వాటిలో దాణాలో మొక్కజొన్న గింజలు లేదా జొన్న, అదేవిధంగా వేరుశనగ చెక్క కానీ, ప్రతి గింజల చెక్క, తౌడు అంటే గోధుమ తౌడు కానీ, వరి తౌడు కానీ, అదేవిధంగా నూనె తీసిన తౌడు, దాంట్లో ఖనిజ లవణ మిశ్రమము కలిపి తయారు చేసుకోవాలి దాణా. అయితే ముఖ్యంగా ఒక 5 లీటర్ల పాలిచ్చే పాడి పశువులకు ఈ దాణా లేకపోయినట్లయితే మనం పప్పు జాతి పశుగ్రాసాలను ఇవ్వాలి. అంటే 30 కిలోల పచ్చి మేతలో ఒక పాలు
ముఖ్యంగా ఈ పప్పు జాతి పశుగ్రాసాలైన అలసంద కానీ అంటే బొబ్బర్లు కానివ్వండి, తర్వాత లూసర్న్ కానీ బర్సీమ్ కానీ కూడా ఇవ్వచ్చు. 5 లీటర్ల పాలకు పైబడి ఉండే వాటికి మాత్రం ఈ యొక్క దాణాను ఇవ్వాలి. ముఖ్యంగా మీరు దాణాను ఇవ్వాలి అనుకుంటే ఈ సమీకృత దాణా రెడీమేడ్గా కూడా దొరుకుతుంది. కాకపోతే ఎక్కువ పశువులు ఉన్నట్లయితే మీరు సొంతంగా తయారు చేసుకోవచ్చు. మనకు అందుబాటులో ఉండే మొక్కజొన్న గింజలు, తవుడు, వేరుశనగ చెక్క, ప్రత్తి గింజల చెక్క, వాటిలో ఖనిజ లవణ మిశ్రమం, సాధారణ ఉప్పును కలిపి మీరు తయారు చేసుకొని 10 లీటర్ల పాలు ఇచ్చే వాటికి ఒక 4 కిలోల దాణా, ఉదయం పూట ఒక 2 కిలోలు, సాయంత్రం పూట ఒక 2 కిలోలు ఇవ్వండి. అదేవిధంగా ఈ పచ్చి మేతను కూడా ఇవ్వాలి. పచ్చి మేత అంటే జొన్న కావచ్చు, మొక్కజొన్న, ఈ పశుగ్రాసాలు, వాటితో పాటుగా కాయజాతి పశుగ్రాసాలు ఉంటే వాటిని కూడా మీరు సాగు చేసుకొని ఇచ్చినట్లయితే పాల దిగుబడి అనేది తగ్గకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు మేత ఇస్తున్నా కూడా తగ్గుతూ ఉంది అంటే పశువు ఏదైనా వ్యాధుల బారిన పడ్డదా, లేదా ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఏదైనా రోగాల గురికయ్యాయా? అదే అంటే విరేచనాలు ఉన్నప్పుడు ఏ వ్యాధితో విరేచనాలు ఉందంటున్నారు మీరు? అవి రక్త విరేచనాల, మామూలు విరేచనాల చూడాలి. అంటే ఈ పాడి పశువులు అంతరపరాణ జీవులు ఎక్కువగా ఉన్నా కూడా వాటి ద్వారా కూడా విరేచనాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి మనం వాటికి ఈ మందులు వాడినట్లయితే ఈ వ్యాధి ముందు విరేచనాలను తగ్గించాలి. మనకు పాల దిగుబడి ఉండాలంటే ఈ విరేచనాలకు యాంటీబయాటిక్స్ మందులు, తర్వాత పౌడర్ కూడా దొరుకుతూ ఉంది. కాబట్టి మీకు దగ్గరలో ఉండే హాస్పిటల్లో తీసుకెళ్ళి అసలు ఈ విరేచనాలకు ముఖ్య కారణం అంతరపరాణ జీవుల వలన, వేరే వ్యాధుల వలన అనేది పరీక్ష చేయించిన తర్వాత పేడ పరీక్షను కూడా చేయించండి. ఆ తర్వాత మందులను వాడినట్లయితే తగ్గుతుంది. తగ్గిన తర్వాత మనం పాల దిగుబడి మీద మనం ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి ముందు వ్యాధి ఏంటి, ఆ వ్యాధి కారకం, దాని తర్వాత తగిన చికిత్స చేయించడం ముఖ్యం మీ విషయంలో. కాబట్టి వాటి మీద శ్రద్ధ వహించండి. నాగేశ్వరరావు గారు మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అయితే అండి ఈ కాలంలో ముఖ్యంగా అసలు మనం ఎటువంటి పశుగ్రాసాలను పెంచుకోవాలి సార్? ఈ పశుగ్రాసాల్లో చూసినట్లయితే సాధారణంగా ఈ శీతాకాలంలో గిని గడ్డి కానీ, హైబ్రిడ్ నేపియర్, సూపర్ నేపియర్, ఈ గడ్డి జాతి గ్రాసాలలో పెరుగుదల తక్కువగా ఉంటుంది. కాబట్టి జొన్న కానివ్వండి, మొక్కజొన్న, అదేవిధంగా లూసర్ను, బర్సీమ్ వీటిని సాగు చేసుకున్నట్లయితే దిగుబడి ఎక్కువగా ఉంటుంది శీతాకాలం, ఈ చలికాలం. కాబట్టి ఈ జొన్న, మొక్కజొన్న వీటిని సాగు చేసుకుంటే బాగుంటుంది శీతాకాలంలో. నీటి వసతి ఉన్నట్లయితే ఇంకా హైబ్రిడ్ నేపియరు, కో1, కో3, కో4, సూపర్ అవి కూడా సాగు చేసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క దిగుబడి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఈ శీతాకాలంలో. మిగతా కాలాల్లో హైబ్రిడ్ నేపియర్ను కూడా సాగు చేసుకోవచ్చు. ఎక్కువ ఉత్పత్తి, ఎక్కువ దిగుబడి కావాలి అనుకుంటే ఒక ఎకరంలో దాదాపుగా 100 టన్నుల గడ్డి కావాలి పచ్చిమేత అనుకున్నట్లయితే ఇవాళ సూపర్ నేపియర్ గడ్డి కానీ, హైబ్రిడ్ నేపియర్ని కానీ మనం సాగు చేసుకోవచ్చు. బట్ ఓన్లీ శీతాకాలంలో అయినట్లయితే మాత్రం వాటిలో పెరుగుదల, దిగుబడి తక్కువగా ఉంటుంది. కాబట్టి పశు పోషకులు ఈ జొన్న, మొక్కజొన్న వీటిని సాగు చేసుకోవడం ఉత్తమం. ఓకే సార్, మనకి మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వేణి గారు? ఓకే, మీ సందేహం ఏంటో అడగండి సార్ని. చెప్పండి చెప్పండి. ఇదండి మీ గోమార్లు వస్తున్నాయి. ఓకే చెప్పండి. ఓకే ఓకే అంటే గోమార్లు మళ్ళీ వస్తున్నాయండి. చూడమ్మా, గోమార్లు, పిడుదల బెడద ఎక్కువగా ఉందా మీ పశువుల కొట్టాల్లో, పాకలలో? అవునండి, సాధారణంగా ఈ పశువుల కొట్టాల్లో కానీ, పాకల్లో కానీ ఈ మలాథియాన్, సుమిథియాన్ లేదా బ్యూటాక్స్ ఇవి నీటిలో కలిపి స్ప్రే చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి పాకలలో మనం స్ప్రే పిచికారీ చేయించాలి. కొట్టాలలో పశువుల శరీరం మీద చేసినట్లయితే ఈ పిడుదులు, గోమార్ల బెడదను మనం తగ్గించవచ్చు. కాబట్టి పశు పోషకులందరూ కూడా తమ కొట్టాలు శుభ్రంగా ఉంచుకోవడం ఒకటి, తర్వాత నీటి తొట్లు కానివ్వండి, మేత తొట్లను కూడా శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఈ యొక్క వ్యాధుల బారిన పడకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. మీరు అడిగిన ప్రశ్నకు ముఖ్యంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ బ్యూటాక్స్
లేదా మీకు సుమెథియాన్, మెలాథియాన్ ఈ మందులను నీళ్లలో కలిపి స్ప్రే చేయండి. చేసినట్లయితే ఈ గోమార్లు, ఈ పిడుదల, ఈగల, ఈ బెడద నుంచి మనం పాడి పశువులను కానీ దూడలను కానీ కాపాడుకోవచ్చు. అయితే సార్ ఈ పునరుత్పత్తి యాజమాన్యం గురించి కూడా ఒకసారి వివరించండి సార్. ఈ శీతాకాలంలో సాధారణంగా పాడి పశువులు ఎక్కువగా ఎదకొస్తూ ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క పాడి పశువులను ఎదకొస్తున్నాయా లేదా అనేది గమనించాలి ఉదయం సాయంత్రం పూట. ముఖ్యంగా గేదెలలో ఉన్నట్లయితే మూగు ఎద ఉంటుంది కాబట్టి ఎదను గుర్తించాలి. ఎదకొచ్చిన పాడి పశువులను వీర్యదానం చేయించడం లేదా కృత్రిమ గర్భధారణ జరిపించడం ముఖ్యం. కాబట్టి ఈ సీజన్లోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఎదను గుర్తించి మనం వెంటనే వీర్యదానం చేయించడం లేదా కృత్రిమ గర్భధారణ జరిపించడం శ్రేయస్కరం. అదేవిధంగా పాడి పశువులు ఎక్కువ ఎదగ రాకపోయినట్లయితే ఏదైనా గర్భకోశ వ్యాధులకు గురయ్యాయా లేదా గొడ్డుమూతుతనం, వేరే తిరిగి పొరలడం ఇటువంటివి ఏమైనా ఉన్నట్లయితే పరీక్ష చేయించుకొని మళ్ళీ ఈ యొక్క పాడి పశువు కట్టేటట్లు చూసుకోవాలి. కాబట్టి ఈ సీజన్లో ఈ రైతు సోదరులు ఈ యొక్క పునరుత్పత్తి యాజమాన్యంలో భాగంగా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. పాడి పశువులను ప్రతిరోజు గమనించాలి. ఉదయం సాయంత్రం 2 సార్లు గమనించి ఎదకు వచ్చినట్లయితే వెంటనే ఈ యొక్క హాస్పిటల్కి తీసుకెళ్ళడం లేదా ఇన్సెమినేషన్ చేయించడం, కృత్రిమ గర్భధారణ చేయించడం లేదా ఈ యొక్క వీర్యదానం చేయించడం తప్పకుండా ఈ రైతు సోదరులు ఈ విషయంలో పునరుత్పత్తి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే సార్. అయితే ఈ సమయంలో వచ్చే వ్యాధుల గురించి కూడా ఒకసారి చెప్తారండి. ఈ విషయం తెలుసుకునే ముందు మనకు కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపురం జిల్లా మేడం, కొనగ రాధాకృష్ణ మేడం, కొనకొండ నుంచి. ఓకే అండి, మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే, నమస్కారం, చెప్పండి సార్. మాది ఎద్దు నెల తినడం లేదు, మేత తినట్లేదు. మేత తినట్లేదు. మేత సరిగ్గా మేయడం లేదు సార్. అది ఓకే. గ్లూకోజ్ ఎక్కించాము, కాల్షియం ఎక్కించాము, అన్ని ఎక్కించాము సార్. దానికి అయినాక ఎద్దుది మన కసరు ఉంటుంది కదా సార్, అది ఆ కసరు పొట్టలేదు అధికం తాపించినాం సార్. అధికం తాపించిన దానికి మేత సరిగ్గా ఏమో తినడానికి. మేత తినకపోవడానికి కారణాలను చూసినట్లయితే నోట్లో ఏమన్నా పుండ్లు ఉన్నాయా చూడాలి ముఖ్యంగా. అధికం చూసారు సార్. అది ఉందా లేదా వేరే వ్యాధుల బారిన ఏమైనా గురైనట్లయితే సాధారణంగానే ఈ పశువులు మేత అనేది తీసుకోదు. కాబట్టి ముందు ఈ వ్యాధిని గుర్తించి దానికి తగ్గ చికిత్స చేయించినట్లయితే ఈ కోలుకున్న తర్వాత మేతను తీసుకుంటుంది. కాబట్టి ఒకసారి నోట్లో ఏమన్నా పుండ్లు అయ్యాయా లేదా సాధారణంగా గాలికుంటు వ్యాధికి గురైనా కూడా వేరే వ్యాధులకు గురైనా కూడా ఈ పశువులు మేత తీసుకోకపోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముందు వ్యాధిని గుర్తించాలి. గుర్తించిన తర్వాత చికిత్స చేయించిన తర్వాత పాడి పశువు పశువులు సాధారణంగానే మేతను తీసుకుంటాయి. అది చూడండి. బ్లడ్ టెస్ట్ అని చెప్తున్నాం సార్. బ్లడ్ టెస్ట్ అని చెప్తున్నాం సార్. బ్లడ్ టెస్ట్, ప్యాక్ టెస్ట్ అన్ని చెప్తున్నాం సార్. అది చేయించినా కూడా తినలేదు సార్. మరి పాడి పశువులకు వాటికి మేత మీరు పచ్చిగడ్డి, వరిగడ్డి, దాణ అవేమన్నా ఇచ్చి చూడండి. ఇంకా అయితే ఆ టెస్టులు చేయించారు కాబట్టి వాటిలో రిజల్ట్ ఏమొచ్చిందనేది మీరు దగ్గరలో ఉండే సమీపంలో ఉండే ఈ యొక్క హాస్పిటల్ను సందర్శించినట్లయితే వాళ్ళు చెప్తారు దీనికి కారణాలు ఏంటి, ఎందుకు తినట్లేదు, ఏ వ్యాధిన బారిన పడ్డాయి, మనం ఏ మందులు వాడాలి. ఆ మందులు వాడినట్లయితే తప్పకుండా ఈ రికవర్ కావడం తర్వాత సాధారణంగానే మేత మేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరికీ సూచన ఏంటంటే ఎప్పుడు కూడా ఒక పశువు మేత తీసుకోకపోవడం అంటే ఫస్ట్ నోట్లో ఏమన్నా పుండ్లు, గాయాలు ఏమైనా ఉన్నాయా చూడడం, అదేవిధంగా ఏదైనా వ్యాధుల బారిన పడ్డాయా టెస్టులు చేయించిన తర్వాత కారణం కూడా తెలుసుకోవడం. ఏ కారణంతో ఏ వ్యాధికి గురైంది అనేది తెలుసుకున్నట్లయితే దానికి తగ్గ మందులు వాడాలి, చికిత్స చేయించాలి. ఆ తర్వాత తప్పకుండా తీసుకుంటుంది. ఇంకా మేతలో ఏమైనా మనం మార్పు చేసినా కూడా సడన్గా అకస్మాత్తుగా కొన్నిసార్లు మేతలో మార్పు చేసినా కూడా కొన్ని పాడి పశువులు కొన్ని రోజులు అలవాటయ్యే వరకు కొద్దిగా తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ జాగ్రత్తలన్నీ ఒకసారి పరిశీలించి ఒకసారి సమీపంలో ఉండే హాస్పిటల్కి వెళ్ళి మీ టెస్టులు ఏం చేయించారు, బ్లడ్ టెస్ట్, పేడ టెస్ట్, తర్వాత ఒకసారి నోటిని కూడా అంటే నోట్లో పుండ్లు కానీ గాయాలు కానీ అయిన అల్సర్స్ అట్లాంటివి కూడా ఒకసారి చూపెట్టుకున్నట్లయితే
మీకు వాటి మీద నిర్ధారణ అవుతుంది. వ్యాధి నిర్ధారణ ముందుగా జరగాలి. అన్ని చూసినారు సార్ అన్ని చూసినారు సార్ నాలుగు చూసినాడు, పైప్ పెట్టాడు నోట్లకి. ఎక్కడ మీరు ఎక్కడ నుంచి అయితే మరి అక్కడ దగ్గరలో మీరు వెళ్ళండి. ఎందుకంటే ఈ వీటికి ఆకలికి కూడా కొన్ని టాబ్లెట్స్ మందులు కూడా వాడవచ్చు. మనం కొన్ని టానిక్స్ కానీ అవి కూడా ఇస్తారు, అవి కూడా వాడండి. వాటితో మీకు తప్పకుండా రికవర్ అవుతుంది, తప్పకుండా మేత మేస్తాం. కాబట్టి మీరు దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చూపెట్టండి. ఇవన్నీ చేసినా కూడా ఈ పాడి పశువు కానీ మీకుండే పశువులు మేత మేయట్లేదు అంటే తప్పకుండా వాటికి టానిక్స్ కానీ పౌడర్స్ కానీ అవి ఇస్తారు ఆకలికి కూడా. ఎందుకంటే ఏమీ లేనప్పుడు కారణం ఏదో ఒకటి ఉంటుంది తప్పకుండా. ఆ పశువు ముందుగా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ముందుగా అసలు కారణాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా మేత మేయకుండా పశువులు ఉండవు, కానీ వ్యాధుల బారిన పడ్డా కూడా ఈ యొక్క నోట్లో పుండ్లు ఇట్లాంటి గాయాలు ఉన్నప్పుడు లేదా పండ్లను కూడా పరీక్షించాలి. ఇవన్నీ పరీక్షించినట్లయితే కారణం అనేది తెలుస్తుంది. తప్పకుండా వాటికి వైద్యం చేయించుకున్నట్లయితే సాధారణంగానే మేతను తీసుకుంటుంది. ఇంకొక విషయం, సడన్గా మేత మార్చినప్పుడు కొద్దిగా అలవాటు చేయాలి, ఒకేసారి కాకుండా. ఆ రకంగా కూడా మనం అకస్మాత్తుగా మేతను మార్చినట్లయితే కొన్ని పాడి పశువులు తీసుకోవు మేతను. కాబట్టి కొద్దిగా అలవాటు చేయాలి. ఆ రకంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అలాగే సార్, మనం ఇందాక ఒక క్వశ్చన్ అడిగాం, వ్యాధుల గురించి వివరించండి అని. శీతాకాలంలో ముఖ్యంగా వచ్చే పశువులకు వచ్చే వ్యాధుల గురించి, వాటి గురించి వివరించండి సార్. ఈ వ్యాధులు చూసినట్లయితే ముఖ్యంగా ఈ చలి తీవ్రత ఎక్కువ ఉండే ప్రాంతాల్లో కానీ, పాకలు సరి అయిన వసతులు లేకున్నట్లయితే ముందుగా న్యూమోనియాకు గురవుతూ ఉంటాయి. న్యూమోనియాకు గురైన పశువులు శ్వాస సరిగా తీసుకోకపోవడం, ఈ శ్వాసకోశ వ్యవస్థ జీర్ణ ప్రక్రియలో మందగించడం, జీర్ణ ప్రక్రియలో మార్పులు రావడం, తద్వారా మేత తీసుకోకపోవడం, ఈ యొక్క పాల దిగుబడి తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పొదుగు మీద కూడా పగుళ్ళు ఏర్పడడం, అది కూడా చూస్తూ ఉంటాం. అంటే పొదుగువాపు వ్యాధి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధులతో పాటుగా మనం ముందే టీకాలు వేయించుకోకపోయినట్లయితే గొంతు వాపు కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క ఎఫ్ఎండి అంటాం, గాలికుంటు వ్యాధి, ఇవి కూడా సోకే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఎవరైనా ఈ రైతు సోదరులు ఈ యొక్క టీకాలను వేయించకపోయినట్లయితే వీరు గాలికుంటు వ్యాధి, అదేవిధంగా ఈ గొంతు వాపు, వీటికి టీకాలు చేయించుకోవాలి. ఆ తర్వాత ఈ న్యూమోనియా వ్యాధికి గురి కాకుండా ఈ పాకలలో తగు ఏర్పాట్లు చేసుకోవాలి చలి తీవ్రత నుంచి కాపాడుకోవడానికి. సాధారణంగానే పరదాలు, అదేవిధంగా వెచ్చదనాన్ని కలిగించడం కోసం కింద వరిగడ్డిని పరచడం, ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ వ్యాధులు రాకుండా మనం పాడి పశువులను కాపాడుకోవచ్చు. అదే దూడల విషయానికి వచ్చినట్లయితే దూడలలో కూడా చాలా దూడల మరణాల రేటు ఈ యొక్క శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ పాడి పశువులు ఈనుతూ ఉంటాయి ఈ సీజన్లో, శీతాకాలంలో. కాబట్టి నెలలోపు దూడలు ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. కాబట్టి దూడల విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. దూడలలో వ్యాధులు చూసినట్లయితే ఈ యొక్క బుడ్డువాపు కానివ్వండి, కాక్సిడియోసిస్ కానివ్వండి, న్యూమోనియా కానివ్వండి, వీటి వల్ల విరేచనాలు కానివ్వండి, వీటి వల్ల కూడా మరణిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వ్యాధుల బారి నుంచి దూడలను కాపాడుకోవడానికి తగు యాజమాన్య పద్ధతులు పాటించాలి, జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఓకే సార్, మనకు మరో కలర్ రెడీగా ఉన్నారు, లక్ష్మయ్య గారు వరంగల్ నుంచి. హలో సార్, వేరే కాళ్ళ మాట్లాడతాను కదా. నమస్తే అండి లక్ష్మయ్య గారు. చెప్పండి అమ్మా, మాట్లాడండి సార్తో. చెప్పండి లక్ష్మయ్య గారు. మా బండ్లో ఈయన 5 నెలలు అవుతానండి. ఓకే, నమస్తే అండి. టీవీ చూడకుండా మాట్లాడండి సార్. 5 నెలలు అవుతా ఉంది, కానీ ఏమవుతుంది ఇప్పుడు, సమస్య ఏంటి? మా బండ్లు ఈయన 3 బండ్లు ఈయన 5 నెలలు అవుతానండి. ఓకే, ఇంతవరకు ఎదకు రాలే. ఇంకా అంటే అంత ముందు 3 నెలలకే ఎదకు వచ్చేది మా బండ్లు. అవును. అయితే ఈ ఎద అనేది మన పాడి పశువులు ఈనిన తర్వాత 3 నెలల లోపు ఎదకు రావాలి, పాడి పశువులు కట్టాలి. కట్టకపోయినట్లయితే మనం ఎదను గమనించకపోవడం ఒకటి. ఆలోచన మిమ్మల్ని ఫోన్ చేసినట్టు. అవును. అయితే మీ సమస్యకు
ఏం చేయాలంటే మీరు చూసి ఉండకపోవచ్చు. పాడి పశువులు ఏదోకి వచ్చినా కూడా మనం గమనించకపోవడం, పాడి పశువు ఏదోకి వచ్చిన వెంటనే సార్ ఒక్క నిమిషం సార్. ఇంత ముందు 3 నెలలకే ఎదకు వచ్చినాయి ఆల్రెడీ నాది. అవును, 3 నెలలకే ఎదకు రావాలి, చూడి కట్టాలి. కానీ ఈసారి మీరు చూసి ఉండకపోవడం ఉండొచ్చు, లేదా ఎదకు వచ్చిన సమయంలో సరైన సమయంలో మనం చూడకపోయినట్లయితే వాటికి కృత్రిమ గర్భధారణ జరిపించకపోవడం, ఈ కారణాలు ఉంటాయి. ఇంకా కూడా కొన్నిసార్లు గర్భకోశ వ్యాధులు కానీ ఉన్నట్లయితే కూడా ఎదకు రావు. కాబట్టి మీ పశువులను పరీక్షించాలి. ఎందుకంటే దగ్గరలో ఉండే వైద్యశాలకు తీసుకెళ్ళండి, పశు వైద్యశాలకు తీసుకువెళ్ళి పరీక్ష చేయించండి. కారణం ఏంటి, లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే గర్భకోశ వ్యాధులు ఏమైనా ఉన్నాయా, లేదా మనం ఇచ్చే మేత మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఖనిజ లవణ మిశ్రమాలు కూడా ఇవ్వాలి. అంటే వాటిలో కాల్షియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు పాడి పశువులకు మేతలో అంటే దాణాలో కలిపి కూడా ఇవ్వచ్చు, లేదా మినరల్ మిక్చర్ అంటాం మనం, ఖనిజ లవణ మిశ్రమం ప్రతిరోజు ఈ పశువులకు ఒక 50 నుంచి 60 గ్రాములు ఇచ్చినట్లయితే, రెగ్యులర్గా ఇచ్చినట్లయితే ఈ యొక్క ఆరోగ్యవంతంగా ఉండడమే కాకుండా సకాలంలో ఎదకొస్తాయి. కాబట్టి మేత మీద కూడా ఆధారపడి ఉంటుంది. లేదా ఇంకేమైనా వ్యాధులకు గురి అయినాయా, ఏమైనా వ్యాధులు ఉన్నాయా అనేది కూడా పరీక్షించుకోవాలి. ఇంకొకటి, సాధారణంగా వస్తూ ఉన్న ఒక్కొక్కసారి మనం గమనించం, పాడి పశువు ఎదలో ఉన్నప్పుడు గమనించకపోయినట్లయితే కూడా అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. కాబట్టి ప్రతిరోజు పరిశీలించాలి, ఉదయం సాయంత్రం పాడి పశువులను గమనించాలి. ఏమైనా ఎదకు వచ్చినట్లయితే మనం కృత్రిమ గర్భధారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకసారి చూడండి, లేని పక్షంలో మీరు పరీక్ష చేయించండి. పాడి పశువులు పరీక్ష చేయిస్తే మీకు తెలిసిపోతుంది ఏమైనా కట్టి ఉన్నాయా. ఒక్కోసారి మనం మంద బయటికి పంపినప్పుడు కూడా ఎదకు వచ్చినట్లయితే ఆంబోతులు దాటడం, అంటే బర్రెలు అంటున్నారు కాబట్టి దున్నపోతులు దాటడం, ఆ రకంగా కూడా జరిగే అవకాశం ఉంది. ఒకసారి పరీక్ష చేయించండి. ఒకవేళ నిజంగా ఎదకు రాకున్నట్లయితే వాళ్ళు మందులు కూడా ఇస్తారు మీకు, కొన్ని టాబ్లెట్స్, పౌడరు, అవి కూడా ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క పాడి పశువులను పరీక్ష చేయించండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అలాగే సార్, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటండి? ఈ వ్యాధుల నివారణ చూసినట్లయితే ముందుగా పాడి పశువుల పాకలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలి. పాడి పశువుల పాకలను ప్రతిరోజు శుభ్రపరచడం, మేత తొట్లు, నీటి తొట్లను కూడా శుభ్రంగా ఉంచడం. వ్యాధుల నివారణలో భాగంగా ఈ యొక్క కొన్ని వ్యాధులకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి గొంతు వాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి, ఈ వ్యాధులకు టీకాలను ఇప్పించాలి. ఈ వ్యాధుల నివారణలో భాగంగా ఈ టీకాలను ఇప్పించినట్లయితే ఈ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇంకా ఈ నిమోనియా బారిన పడకుండా పాడి పశువులను మనం పరదాలు కట్టడం, చలి తీవ్రత నుంచి కాపాడుకోవడం. ఉదయం పూటే మనం నీళ్లు కూడా, ఈ చల్లటి నీళ్లు, రాత్రిపూట నీళ్లు తాగిస్తూ ఉంటారు, అది కూడా మంచిది కాదు. అప్పటికప్పుడు తోడిన నీరు కానీ లేదా ఈ యొక్క బోరు నీళ్లు కానీ మనం తీసి తాపిస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా చోట్ల నిల్వ ఉంచుతారు, 2-3 రోజులు రాత్రిపూట నీళ్లు పొద్దున్నే తాపించడం, అది కూడా మంచిది కాదు. కాబట్టి ముఖ్యంగా పాకలు శుభ్రంగా ఉంచడం, మేత తొట్లు, నీటి తొట్లను శుభ్రంగా ఉంచడం, పేడ దిబ్బలను కొంచెం దూరంగా ఉంచడం, పాకలకు, కొట్టాలకు, పాడి పశువులకు దూరంగా ఉంచడం. ప్రతి 15 రోజులకు ఒకసారి క్రిమి సంహారక మందులను ఈ యొక్క షెడ్లలో పిచికారీ చేయడం. ఈ విధంగా చేసినట్లయితే వీటికి తోడుగా మనం ఈ టీకాలను ఇప్పించినట్లయితే, అందుబాటులో ఉండే టీకాలను ఇప్పించినట్లయితే వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ డీవార్మింగ్ కూడా, అంటే నట్టల మందు, అంతరపరాణ జీవుల బారిన పడకుండా, అంతరపరాణ జీవుల బారిన కూడా పడి కొన్ని పాడి పశువులు అసౌకర్యానికి, అనారోగ్యానికి గురవుతూ ఉంటాయి. దూడలు కూడా అనారోగ్యానికి గురవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క నట్టల నివారణ మందులను కూడా త్రాగించాలి. ముఖ్యంగా దూడల విషయాన్ని చూసినట్లయితే దూడ పుట్టిన తర్వాత మొదటి వారం లోపు పైపర్జినెడిపేట్ మందును త్రాగించాలి. ఆ తర్వాత నెలకు ఒకసారి ఆల్బెండజోలు, ఇంకోసారి ఫెన్బెండజోలు, అలా ఒక 4 నెలల వయసు వచ్చే వరకు క్రమం తప్పకుండా ఈ యొక్క నట్టల మందును త్రాగించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేసినట్లయితే వ్యాధుల బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే సార్, మనకి మరో కాలర్ రెడీగా ఉన్నారు. మురళి గారు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, మీ సందేహం ఏంటో అడగండి సార్ని. చెప్పండి మురళి గారు. పాలు తక్కువ, పాల ఉత్పత్తి తక్కువగా ఉందా? పాలు బాగానే వస్తుందండి.
ఏంటి సమస్య? రోజుకి 8 లీటర్లు శాతం రావట్లేదండి సార్. అర్థం కాలేదు సార్. వెన్న శాతం రావట్లేదు. వెన్న వెన్న శాతం. శాతం. ఓకే. ఈ పాలలో వెన్న శాతం అనేది మన పశువును బట్టి, బ్రీడ్ను బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగానే గేదెలలో చూసినట్లయితే పాలలో వెన్న శాతం గేదె పాలలో ఎక్కువగా ఉంటుంది. అదే సంకర జాతి పశువులో చూసినట్లయితే తక్కువగా ఉంటుంది. మన దేశవాళీ పశువుల పాలలో కూడా కొద్దిగా వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఏ పశువు ఉందో చెప్పలేదు కాబట్టి మీరు కొన్ని పాటించాలి. ఎందుకంటే చాలా చోట్ల వరి గడ్డిని ఇవ్వకపోవడం, ఎండు గడ్డిని కూడా ఇవ్వాలి వెన్న శాతం పెరగాలంటే ఒకటి. తర్వాత దాణాను కూడా ఇవ్వాలి. దాణా మినరల్ మిక్చర్ను కలిపి దాణాను తయారు చేసుకొని కూడా ఇవ్వాలి. తర్వాత చివరి ధారల్లో సాధారణంగానే పాలలో వెన్న శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా చోట్ల చివరి పాలను మనం దూడలకు వదిలిపెడతా ఉంటాం. అలా కాకుండా చివరి పాలను కూడా పిండండి, పాలలో వెన్న శాతం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పాడి పశువులకు దాణాన్ని ఇవ్వడం, అంటే దాణా దినుసులతో కలిపి వేరుశనగ చెక్క, ప్రతి గింజల చెక్క కలిపి తౌడుతో కలిపి తయారు చేసిన దాణా, వాటిలో మినరల్ మిక్చర్ను ఇవ్వడం, ఎండుగడ్డిని కూడా ఇవ్వడం పచ్చిగడ్డితో పాటు. ఇంకా పప్పు జాతి పశుగ్రాసాల్లో కూడా మాంసకృత్తుల శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం దాదాపుగా ఒక పాలైన, అంటే 3 పాలలో 2 పాలు మామూలు గడ్డి ఇచ్చిన, 1 పాలు ఈ పప్పు జాతి పశుగ్రాసాలను ఇచ్చినట్లయితే కూడా వెన్న శాతం పెరుగుతుంది. కాబట్టి పశు పోషకులు వారిచ్చే మేత మీద కూడా ఆధారపడి ఉంటుంది ఈ పాలలో వెన్న శాతం అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ మురళి గారు. అయితే సార్ మనం చాలా చోట్ల చూస్తుంటాం, పశువుల్ని లారీల్లో కానివ్వండి, ట్రాక్టర్లో కానివ్వండి, ఎక్కువ పశువుల్ని ఎక్కించేసేసి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి పంపిస్తూ ఉంటారు. అసలు అది కరెక్టే అంటారా? అలా తరలించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? సాధారణంగా ఈ పాడి పశువులను కానీ దూడలను కానీ తరలించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ చలికాలంలో రాత్రిపూట రవాణా చేయకపోవడం మంచిది. ఎందుకంటే రాత్రిపూట మంచు బాగా కురవడం, చలి తీవ్రత ఎక్కువ ఉండడం, చలి గాడుపులు ఉండడం. కాబట్టి ఈ యొక్క ఉదయం పూట, అంటే సాధారణంగానే డే టైంలో మనం రవాణాకు చేయడం మంచిది. తర్వాత ఈ పాడి పశువులను క్రిక్కిరిసి కూడా ఉంచకూడదు. ఒకటే లారీలో కానీ ఒక వెహికల్లో ఎక్కువ సంఖ్యలో పాడి పశువులను, అందులోనే దూడలను కలిపి ఉంచితే ఈ తొక్కిసలాట కానీ క్రిక్కిరిసి ఉండడం వల్ల కూడా ఈ యొక్క పశువులు కొన్నిసార్లు గాయాలు కావడం, తర్వాత అనారోగ్యానికి గురి కావడం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క రైతు సోదరులు ఎక్కువ ఈ యొక్క రవాణాలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క ఉదయం పూట మాత్రమే అనుమతించడం మంచిది. రాత్రిపూట సాధ్యమైనంత మేరకు ఈ యొక్క పాడి పశువుల రవాణా చేయకపోవడం చాలా మంచిదండి. అయితే సార్, పుట్టిన దూడలకి మనం ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలంటారు? ఈ సాధారణంగా ఈ కాలంలోనే ఎక్కువగా పాడి పశువులు ఈనుతూ ఉంటాయి. కాబట్టి దూడ పుట్టిన వెంటనే ఈ యొక్క ముక్కు నుంచి కానీ నోటి నుంచి కానీ తల్లి నాకనట్లయితే ఈ జిగురు పదార్థాలను తీసేసినట్లయితే ఈ యొక్క శ్వాస అనేది బాగా ఉంటుంది. కాబట్టి ఈ దూడలు పుట్టిన వెంటనే జిగురు పదార్థాలను ఇక పొడి బట్టతో కానీ మనం తీసివేయాలా. ఇంకొక విషయం, దూడ పుట్టిన తర్వాత అరగంట లోపే మనం జున్ను పాలను త్రాగించడం కూడా మంచిది. ఇంకా దూడ పుట్టిన తర్వాత ఈ యొక్క ధనుర్వాతం రాకుండా ఇంజెక్షన్ ఇప్పించడం, తర్వాత 2వ రోజు రేచీకటి బారిన పడకుండా మనం వాటికి కూడా ఒక ఇంజెక్షన్ ఇప్పించడం మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే. అయితే ఈ జున్ను పాల ప్రాముఖ్యత ఏంటండి అసలు? అంటే ఈ జున్ను పాలలో ఈ సమృద్ధి కారకాలు, అంటే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ కానీ, యాంటీబాడీస్ కానీ, తర్వాత కాల్షియం, ఫాస్ఫరస్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి వీటిలో. కాబట్టి వీటిని ఈ యొక్క జున్ను పాలను త్రాగించడం వల్ల ఈ యొక్క జీర్ణక్రియ మంచిగా జరగడం, తర్వాత మలం కూడా సాఫీగా రావడం ఇవి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా జున్ను పాలను ఇవ్వడంలో ఏంటంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కారకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మొదటి 3 రోజులు జున్ను పాలను త్రాగించాలి విధిగా. ఈ రకంగా చేసినట్లయితే దూడలు అనేక వ్యాధులను తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క జున్ను పాలను మొదటి 3 రోజులు త్రాగించాలి. ఓకే. అయితే వ్యాధుల బారిన పడకుండా దూడలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే దూడలు వ్యాధుల బారిన పడకుండా ఇప్పుడు ఈ సాధారణంగా కాక్సిడియోసిస్ కానీ, ఈ బొడ్డువాపు, విరేచనాలు ఈ వ్యాధులకు ఎక్కువ గురవుతూ ఉంటాయి. ఓకే. ముఖ్యంగా మనం ఈ యొక్క నట్టల నివారణ మందులను త్రాగించాలి. దూడ పుట్టిన తర్వాత ఒక వారం లోపు మొదటి డోసుగా మనం
ఈ యొక్క అంతర్ప్రాణ జీవుల బారిన పడకుండా పైపర్జిన్ ఎడిపేట్ అనే మందును త్రాగించాలి. ఆ తర్వాత నెలకు ఒకసారి ఈ యొక్క ఆల్బెండజోల్, ఫెన్బెండజోల్ మందులను సంవత్సరం వయసు వచ్చే వరకు కూడా త్రాగించినట్లయితే ఈ యొక్క నట్టల బెడద నుంచి మనం కాపాడుకోవచ్చు దూడలను. అదేవిధంగా టీకాలను కూడా ఇవ్వాలి. అంటే 2 నెలల వయసులో గాలికుంటు వ్యాధి టీకాని ఇప్పించడం, ఆ తర్వాత 6 నెలల వయసు వచ్చేసరికి ఈ జబ్బవాపు, గురక రోగము వాటి బారిన పడకుండా కూడా మనం టీకాలను ఇప్పించుకోవడం మంచిది. ఇంకా కాక్సిడియోసిస్ బారిన పడకుండా ఈ యొక్క పాకల చుట్టూ మనం సున్నాన్ని కూడా చల్లవచ్చు. తర్వాత మేత తొట్లను, నీటి తొట్లను శుభ్రంగా ఉంచడం, తర్వాత క్రిమి సంహారక మందులను అంటే ఈ మలాథియాన్ కానీ సుమిథియాన్ కానీ ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయడం, గోమార్లు ఈ వీటి బెడద లేకుండా చూడడానికి క్రిమి సంహారక మందులను కూడా మనం పిచికారీ చేసినట్లయితే ఈ వ్యాధుల బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే, అయితే కొత్తగా ఈ పాడి పశువుల పెంపకం కానివ్వండి, డైరీ ఫారాలు పెట్టే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటండి? అసలు అంటే కొత్తగా ఎవరన్నా డైరీ ఫామ్ పెట్టాలి అనుకునే వాళ్ళు చాలా మంది ముందుకు వస్తున్నారు. కాకపోతే వాళ్ళు ముందుగా అవగాహన ఏర్పరచుకోవాలి. ఒక డైరీ ఫామ్ పెట్టే ముందు పాడి పశువులలో గేదెలతో ప్రారంభించడమా ఆవులతోనా అనేది, ఆ ఏరియాలో వాళ్ళు ప్రారంభించే ఏరియాలో ఏ పాలకు ఎక్కువ డిమాండ్ ఉంది అంటే మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం పాడి పశువులకు కావలసిన మేతను కూడా 3 నెలల ముందుగానే పశుగ్రాసాలను సాగు చేసుకోవడం, తర్వాత పాకలు అంటే కొట్టాల నిర్మాణం చేపట్టడం, ఎత్తైన ప్రదేశంలో ఉండేటట్లు ఏదైనా భారీ వర్షాలు కానీ తుఫాన్లు కానీ సంభవించినప్పుడు పాకల్లో నీళ్లు పోకుండా ఎత్తైన ప్రదేశంలో నిర్మించుకోవడం, అక్కడ దగ్గరలో ఉండే వనరులతోనే తక్కువ ఖర్చుతో ఈ యొక్క షెడ్లను నిర్మించుకోవడం చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క పని మనుషుల లభ్యత కూడా అక్కడ అందుబాటులో ఉన్నారా, ఇంకా విద్యుత్ సౌకర్యం కానివ్వండి, రోడ్డు సదుపాయం కానివ్వండి, ఈ రకంగా ఈ అన్ని సదుపాయాలు సమకూర్చుకున్న తర్వాత ప్రారంభించడం మంచిది. దగ్గరలో ఉండే డైరీలను సందర్శించినట్లయితే కూడా, డైరీ ఫామ్లను సందర్శించినట్లయితే కూడా వాళ్ళకు ఒక అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి ఈ పాడి పశువులతో ఎవరైనా డైరీ ఫామ్ ప్రారంభించే వాళ్ళు ముఖ్యంగా ఈ విషయాలన్నిటినీ తెలుసుకున్న తర్వాత ప్రారంభించడం మంచిది. అదే మనం గేదెలతో అయినట్లయితే ముర్రా జాతి గేదెలు కానీ మెహసానా గేదెలతో ఈ ఫామ్ ప్రారంభించవచ్చు. అదే ఆవులతో ఆసక్తి ఉండేవాళ్ళు, ఆవుల మీద ఆసక్తి ఉండేవాళ్ళు సంకర జాతి ఆవులైన ముఖ్యంగా హెచ్ఎఫ్ కానీ జెర్సీ ఈ పాడి పశువులను కొనుగోలు చేయొచ్చు. చాలామంది ఈ మధ్యకాలంలో దేశవాళీ పశువుల మీద కూడా ఆసక్తి చూపెడుతున్నారు. కాబట్టి దేశవాళీ పశువుల్లో కూడా శాహివాల్ కానీ అదేవిధంగా థార్ పార్కర్ కానీ చాలామంది ముందుకు వస్తున్నారు. వాటితో కూడా స్టార్ట్ చేయవచ్చు. ఇంకా గిర్ జాతి కానీ ఇలా మన దేశవాళీ పశువులు కూడా అందుబాటులో ఉన్నవి. తర్వాత దియోని, ఒంగోలు జాతి పశువులతో కూడా, దేశవాళీ పశువులతో కూడా చక్కగా ఈ యొక్క పాడి పశువుల పెంపకాన్ని చేపట్టవచ్చు. కాకపోతే ముందుగా అవగాహన ఏర్పరచుకున్న తర్వాతే ఇవన్నీ కూడా సమకూర్చుకున్న తర్వాత ముఖ్యంగా షెడ్ల నిర్మాణం, పశుగ్రాసాల సాగు చేసుకోవడం, దాణా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోవడం లేదా తెలుసుకోవడం, దాణా ఫార్ములాలు, తర్వాత దాణాలో ఎటువంటి యొక్క ధాన్యపు గింజలను కలపాలా అంటే దాణా దినుసులను ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ శీతాకాలంలో చూసినట్లయితే ఈ యొక్క దాణా దినుసులు బూజు పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి తాజాగా నిల్వ ఉండే వాటినే కాకుండా తాజాగా తయారు చేసిన దాణాను మేతగా ఇవ్వడం మంచిది. చాలా రోజుల వరకు నిల్వ ఉంచినట్లయితే బూజు పట్టిన వాటిని ఇవ్వడం వల్ల కూడా పాడి పశువులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క బూజు పట్టకుండా ఉండే తాజాగా తయారు చేసుకొని అప్పటికప్పుడు దాణాన్ని ఇచ్చినట్లయితే ఆరోగ్యవంతంగా ఉంటాయి. కాబట్టి పశు పోషకులు డైరీ ఫారాలను స్టార్ట్ చేయాలి, ప్రారంభించాలి అనుకునే వాళ్ళు ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మంచి అవగాహన ఏర్పరచుకున్న తర్వాత ప్రారంభించడం మంచిది. ఓకే సార్, మనకు మరో కాలర్ రెడీగా ఉన్నారు. నాగభూషణం గారు అనంతపురం జిల్లా నుంచి. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి నాగభూషణం గారు. సార్ మాకు ఉన్నాయి సార్. ఏంటండి? జెర్సీ ఆవులు ఉన్నాయి. జెర్సీ ఆవులు, ఓకే చెప్పండి. అవి సాయంత్రం చాలా మస్కిటోస్ పడుతున్నాయి మేడం. ఓకే, అంటే పాల దిగుబడి తక్కువగా ఉందా? లేదు సార్, పాలు బాగానే ఇస్తున్నాయి సార్. మరి ఏంటి సమస్య? మస్కిటోస్ సార్, మస్కిటోస్ మట్టి నాకడమా? మట్టి మస్కిటోస్ సార్, మస్కిటోస్, ఓకే, దోమల బెడద ఎక్కువగా, అంటే జోరిగలు కావచ్చు, ఈ పిరుదులు, అదేవిధంగా ఈ గోమార్లు, వీటి నుంచి
మనం కాపాడుకోవడానికి ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ సుమిథియాన్ మెలాథియాన్ క్రిమిసంహారక మందులు మనం స్ప్రే చేయాలండి. 15 రోజులకు ఒకసారి ఈ పశువుల శరీర భాగాల మీద, అదేవిధంగా ఈ యొక్క షెడ్లలో, పాకల్లో, కొట్టాల్లో, పరిసరాల్లో స్ప్రే చేయండి, తగ్గిపోతాం. మీకు ఈ బెడద నుంచి కాపాడుకోవచ్చు. ఇంకొకటి పరిశుభ్రత కూడా పాటించాలి. ముఖ్యంగా పేడ దిబ్బలు దూరంగా ఉండేటట్లు చూడడం, తర్వాత పేడను ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీయడం, షెడ్ను కడగడం, మేత తొట్లను, నీటి తొట్లను శుభ్రంగా ఉంచడం చేసినట్లయితే, ఈ పరిసరాలు పరిశుభ్రత పాటించినట్లయితే మనం చాలా వరకు ఈ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈ ఈగలు, దోమలు, పిరుదుల బారి నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి పరిశుభ్రత పాటించండి. తర్వాత ఈ క్రిమి సంహారక మందులతో మీరు పిచికారీ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే సార్, పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఈ పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండాలి అన్నట్లయితే ముఖ్యంగా ఇందులో కీలకం పాడి పశువుల ఎంపిక. అంటే మంచి జాతి లక్షణాలు గల పాడి పశువులను ఎంపిక చేసుకోవాలి. ఒకటి గేదెలైతే ముర్రా జాతి గేదెలు, మెహసానా, వీటిని ఎంపిక చేసుకోవాలి. అదే ఆవులలో చూసినట్లయితే, సంకర జాతి ఆవులలో చూసినట్లయితే మనం జెర్సీ కానీ, హెచ్ఎఫ్ హాలిస్టీన్ ఫ్రీజియన్ కానీ వీటితో కూడా ప్రారంభించవచ్చు. దేశవాళీ ఆవులు అన్నట్లయితే గిర్ కానీ, షాహివాల్, వీటిని కూడా తీసుకున్నట్లయితే వీటితో ప్రారంభించాలి. సో పాడి పశువుల ఎంపిక, పశుగ్రాసాల సాగు, తర్వాత మంచి యాజమాన్య పద్ధతులు అంటే గృహ వసతి కూడా, వాటికి అన్ని కాలాల్లో అనుకూలంగా ఉండేటట్లు గృహ వసతిని ఏర్పరచుకోవడం, పాకలు, కొట్టాలను నిర్మించుకోవడం, పరిశుభ్రత పాటించడం, వాటికి దాణాను సొంతంగా తయారు చేసి ఇవ్వడం. అదేవిధంగా మార్కెటింగ్ కూడా, ఎక్కడ మనకు గిరాకీ ఎక్కువగా ఉంది, ఏ పాలకి ఎక్కువ ఉంది, వాటిని మనం మార్కెటింగ్ చేసుకోవడం. ఇంకా వీలైతే పాల పదార్థాలను తయారు చేసుకొని అమ్మడం. ఈ రకంగా చేసుకున్నట్లయితే ఈ యొక్క అనుకూలంగా ఉండడమే కాకుండా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే పాలలో వెన్న శాతాన్ని బట్టే మనకు ధర నిర్ణయిస్తారు. ఓకే, కాబట్టి మనం పాలలో వెన్న శాతం వాటిని మీదే మనకు ఈ యొక్క పాల ధర నిర్ణయించబడుతుంది. కాబట్టి వాటికి కావాల్సిన మేతలో ముఖ్యంగా ఈ యొక్క దాణా, సమీకృత దాణా, పచ్చి మేతలో పప్పు జాతి పశుగ్రాసాలు కూడా ఒక పాలు, ఒక 3 పాలలో 1 పాలు పప్పు జాతి పశుగ్రాసాలు, అంటే 7-8 కిలోలైన పప్పు జాతి పశుగ్రాసాలు ఇచ్చినట్లయితే బాగుంటుంది. అదేవిధంగా మినరల్ మిక్చర్ కూడా ఇవ్వాలి, ఖనిజ లవణ మిశ్రమము. దాణాలో 2% కలిపి కూడా తయారు చేసుకొని ఇచ్చినా సరిపోతుంది. లేకపోయినట్లయితే ప్రతి పాడి పశువుకు 50 నుంచి 60 గ్రాములు ప్రతిరోజు ఇచ్చినట్లయితే బాగుంటుంది. కాబట్టి మనకి మరో కాలర్ రెడీగా ఉన్నారండి, శంకర్ గారు తెనాలి నుంచి. హలో హలో, నమస్తే అండి శంకర్ గారు, మాట్లాడండి సార్తో. నమస్తే అండి. నమస్కారం సార్. మా గేదె 9 months అయింది సార్. ఓకే, అది ఎదకు రావట్లేదు సార్. కంటిన్యూగా ఇది వాడతాను సార్, నేను అగ్రిమిన్ 4 అది వాడతాను. ఓకే, మినరల్ మిక్చర్ ఇస్తున్నారు మీరు. అగ్రిమిన్ 4 అంటే మినరల్ మిక్చర్ ఇస్తున్నారు, బాగుంది. అయితే ఇస్తున్నాను సార్. అదిగాక ప్రజన వాడాను సార్, మళ్ళీ మినరల్ టాబ్లెట్స్ కూడా వాడాను సార్. అంటే మీరు ప్రజన క్యాప్సిల్స్ వాడామంటున్నారు, టాబ్లెట్లు వాడామంటున్నారు, మినరల్ మిక్చర్ వాడారు. అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది లోపల గర్భాశయ వ్యాధులు అంటే గర్భకోశ వ్యాధులు ఉంటే రాదు. కాబట్టి అయితే 3 doses ఎక్కించాను సార్. ఇది అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి చూసినట్లయితే ముందుగా మీరు ఇవన్నీ వాడారు, మేత, ఇప్పుడు మినరల్ మిక్చర్ వాడారు, క్యాప్సూల్స్ వాడారు. లోపల గర్భకోశ వ్యాధి ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు సాధారణంగా చాలా పాడి పశువులు తిరిగి పొరలడం, తర్వాత ఈ అండవాహికలు లోపల జననేంద్రియాల్లో ఈ యొక్క వ్యాధులు గురైనట్లయితే సాధారణంగా ఈ సమస్య ఉంటుంది. కాబట్టి ముందు వ్యాధిని గుర్తించాలి. మన గర్భాశయపు వ్యాధి ఏ వ్యాధికి గురే ఈ పాడి పశువు, దాన్ని గుర్తించి దానికి చికిత్స చేయించిన తర్వాత సాధారణంగా ఎదకొస్తుంది. కాబట్టి మీరు చేయాల్సింది పరీక్ష చేయించండి. మన హాస్పిటల్కి తీసుకెళ్ళి అసలు ఏ వ్యాధికి గురైంది, వ్యాధి కారణాలను తెలుసుకొని చికిత్స చేయించిన తర్వాత మన పాడి పశువు ఎదకొస్తుంది. ఇప్పుడు మీరు మినరల్ మిక్చర్ ఇస్తున్నారు, క్యాప్సూల్స్ వాడుతూ ఉన్నారు, అలా కాకుండా ఇప్పుడు వ్యాధి ఏ వ్యాధికి గురైంది, గర్భాశయపు వ్యాధులు ఏమైనా ఉన్నాయా, లేదా హార్మోన్ల సమస్య, హార్మోన్ల లోపం ఉందా, ఈ సమస్యలు ఉన్నప్పుడే ఈ యొక్క మీరు చెప్పిన సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ముందుగా వ్యాధిని గుర్తించండి, ఆ వ్యాధికి సరి అయిన చికిత్స చేయించండి, ఆ తర్వాత సాధారణంగానే ఎదకొస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.
శీతాకాలంలో పాడి పశువులు దూడల యాజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి మన రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ అంశానికి సంబంధించిన మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం కిషన్ కుమార్, సీనియర్ ప్రొఫెసర్ అండ్ యూనివర్సిటీ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్ స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9848066708.